హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముల్కల ఇన్ఫో. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? టచ్ స్క్రీన్ లేదు, బటన్స్ కూడా లేవు. కానీ అప్పట్లో కమ్యూనికేషన్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. అదే ల్యాండ్‌లైన్ ఎరా. పార్ట్ 2. రోటరీ ఫోన్ అంటే ఏంటి? అప్పట్లో ఫోన్స్‌లో మనం ఇప్పట్లాగా బటన్స్ ప్రెస్ చేయం. దాని బదులుగా ఒక రౌండ్ డయల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 5కి కాల్ చేయాలి అంటే డయల్‌ని 5 వరకు తిప్పి వదిలేస్తారు. అదే స్లోగా బ్యాక్‌కి వస్తుంది. ఈ ప్రాసెస్‌ని పల్స్ డయలింగ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలి అంటే నంబర్‌ని సిగ్నల్‌గా మార్చే ఎక్స్‌చేంజ్‌కి పంపిస్తుంది. పల్స్ డయలింగ్ ఎలా పనిచేస్తుంది? మీరు డయల్ చేసిన ప్రతి నంబర్ ఎలక్ట్రిక్ పల్స్‌గా ట్రావెల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1కి కాల్ చేస్తే 1 పల్స్, 2కి కాల్ చేస్తే 2 పల్స్, 5కి 5 పల్సెస్. ఎక్స్‌చేంజ్ సిస్టమ్ ఈ పల్స్‌ని కౌంట్ చేసి కాల్‌కి కరెక్ట్ నంబర్‌కి కనెక్ట్ చేస్తుంది. ఇది స్లో ప్రాసెస్. కానీ అప్పట్లో అది బిగ్ టెక్నాలజీ. అప్పట్లో మెకానికల్ లాజిక్‌లో సాఫ్ట్‌వేర్ ఉండేదా? కోడ్ ఉండేదా? కానీ ఫిక్స్డ్ మెకానికల్ లాజిక్ ఉంది. డయల్ తిప్పితే పల్స్ జనరేట్ అవుతాయి. మెషిన్ పల్స్ కౌంట్ చేస్తుంది. ఇదే మన ఫస్ట్ ప్రాసెసింగ్ సిస్టమ్. మీరు కాల్ చేసినప్పుడు డైరెక్ట్‌గా వేరే ఫోన్‌కి కనెక్ట్ అవ్వదు. ముందు ఎక్స్‌చేంజ్‌కి వెళ్తుంది. అప్పట్లో మాన్యువల్ ఎక్స్‌చేంజ్ ఉండేది. ఆపరేటర్స్ వైర్ ప్లగ్ చేసి కాల్స్ కనెక్ట్ చేస్తారు. తర్వాత ఆటోమేటిక్ ఎక్స్‌చేంజ్ వచ్చింది. అది పల్సెస్‌ని రీడ్ చేసి ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేస్తుంది. సింపుల్‌గా ఎక్స్‌చేంజి మన కాల్స్‌కి మిడిల్ బ్రెయిన్‌గా పనిచేసేది. అప్పట్లో ఒకరింట్లో ఫోన్ ఉండడం అంటేనే పెద్ద స్టేటస్ సింబల్. ఎంటైర్ ఫ్యామిలీ ఒక్కటే ఫోన్ యూజ్ చేసేది. కమ్యూనికేషన్ చాలా ప్రీషియస్‌గా ఉండేది. ల్యాండ్‌లైన్ వచ్చింది కానీ రియల్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగిందంటే తెలుసా? ఐఎస్టీడీ బూత్ వచ్చినప్పుడు. ఇంట్లో ఫోన్ లేకపోయినా ఎవరైనా బయట బూత్‌కి వెళ్లి కాల్ చేసి చేయగలిగారు. ఇది ఇండియా కమ్యూనికేషన్‌ని కంప్లీట్‌లీ మార్చింది. కాయిన్ బాక్స్ ఫోన్ కూడా చాలా పాపులర్ అయింది. 1 లేదా 2 రూపీ కాయిన్ పడితే కాల్ స్టార్ట్, టైం పోతే కాల్ కట్, మళ్ళీ కాయిన్ పెట్టాలి. పీపుల్‌కి కమ్యూనికేషన్ ఈజీ అయింది. ఫస్ట్ టైం వైర్ లేకుండా ఫోన్ యూజ్ చేయడం పాసిబుల్ అయిందా? ఇంట్లో తిరిగే మాట్లాడొచ్చు కానీ లైఫ్ టైం ఉండేది. లిమిటెడ్ రేంజ్, డోర్ వెళ్తే కాల్ కట్. కానీ ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కి ఫస్ట్ స్టెప్. ల్యాండ్‌లైన్ నుండి పబ్లిక్ బూత్ వరకు, కార్డ్‌లెస్ వరకు మన స్టెప్ బై స్టెప్ ఫ్రీడమ్ పొందాం. కానీ అల్టిమేట్ ఫ్రీడమ్ ఒక్కటే. ఇంకొకటి ఇంటి బయటికి వెళ్లి కూడా కాల్ మాట్లాడడం. అదే మొబైల్ ఫోన్ రివల్యూషన్. నెక్స్ట్ పార్ట్‌లో మొబైల్ ఎలా వర్క్ అవుతుందో డీప్‌గా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.